బెట్టింగ్. ఆటల మీద బెట్టు కాయొద్దంటోంది మన సర్కార్. గెలుపు ఓటములు దైవాధీనం. అయితేనే బెట్టు రాయిళ్లు పట్టు ముందు ఇదెంత కాయ్ రాజా కాయ్ అంటూనే ఉంటారు. మొహాలీలో టీమిండియా గెలుస్తుందా, పాక్ గెలుస్తుందా? ఇందులో టీం పక్కన పెడితే ఇండియా ఓటమి తథ్యమంట. ఎందుకో తెలుసా? మొహాలీలో టీమిండియా గెలిచినా ఆ టీం మాత్రం పక్కన పెడదాం. ఒక్కసారి ఇండియా మాత్రం ఓటమి పాలైందని చెప్తున్నారు. ఎందుకో మరి ఒక్కసారి చూద్దాం. ఇండియన్ గవర్నమెంట్ ఈ బెట్టింగులు వద్దంటోంది. ఒక్క ఢిల్లీలోనే పందెం రాయుళ్లు దాదాపు 100 కోట్ల రూపాయల మేరకు బెట్టింగులు కట్టేశారు. మ్యాచ్ ఫలితం మీద ఈ కాయ్ రాజా కాయగాళ్లు ఇలా పందాలతో చిందులేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా అయితే 10,000 కోట్ల రూపాయల బెట్టింగ్ హవా నడిచింది. మరి ఇన్ని కోట్లు ఎవరి జేబుల్లోకో వెళ్లే బదులు సర్కారీ ఖజానాకే చేరితే పోలా అంటున్నారు ఈ వితండవాదులు. అందుకే ఈ బెట్టింగ్ ను లీగలైజ్ చేస్తే ఏం అని కూడా దీర్ఘాలు తీస్తున్నారు. కోట్ల రూపాయల పందాల్ని హుందాగా చట్టబద్ధం చేసేస్తే అటు బక్కచిక్కిన సర్కారు బాగుపడుతుంది, ఇటు పందెం రాయులకి 4 కాసులు దక్కుతాయంటున్నారు వీళ్ళు. మనమంతా గవర్నమెంట్కి పన్నులు కడుతున్నామా లేదా? అలాగే ఇదిను తప్పు లేదుగాక తప్పు లేదు. ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఏం ఇప్పుడు గుర్ర పందాలు, కోడి పందాలు మన కళ్ళ ముందే జరగడం లేదా? ఈ పందాల మీద లేని ఆంక్షలు క్రికెట్ బెట్టింగ్స్ మీద మాత్రం ఎందుకో? హార్స్ రేసింగ్ లో ఫలానా గుర్రమే గెలుస్తుందని కోట్ల డబ్బు బెట్ కడుతున్నాం. అలాగే కోడి పందాల్లో వాటి కాళ్లకు చురకత్తులు కట్టి మరీ ఎంజాయ్ చేయటం లేదా? ఈ గ్యాంబ్లింగ్ తప్పైతే బెట్టింగులు తప్పే. ముఖ్యంగా క్రికెట్ మీద కట్టే బెట్టింగ్ మీద నిషేధం మహాపరాధం అని కూడా వాళ్ళు చంపలేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య జరిగిన జూదం మనం మర్చిపోయామా? దీన్ని వ్యాసుడేమైనా సెన్సార్ చేశాడా? లేదుగా. ఆనాడు ద్రౌపదినే ధర్మరాజు జూదంలో పణంగా పెట్టాడు. మరి అంతెందుకు, దీపావళి పండగ వచ్చిందంటే చాలు మన ఇళ్లల్లో తీన్ పత్తి ఆటలాడేస్తారు. 10ో 11కో బెట్ కట్టి మరీ ఆడతారు. ఇదో సరదా, గివ్ అండ్ టేక్ సిద్ధాంతం ఇది. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులుంటాయంటున్నారు. సంపదలిచ్చే లక్ష్మీదేవి ఇండియనా కాదా? ఇది వారి ఎదురుదాడి. ధనలక్ష్మి ఇంట్లో ఉండాల్సిందే అంటాం. అందుకే ఇటువంటి సరదా గేముల్లోనూ చిన్నా చితకా బెట్టింగులు ఉంటాయంటున్నారు వీళ్ళు. ఎలక్షన్లలో ఓటుకు నోటు మన కళ్ల ముందు జరుగుతోంది. నోటిచ్చినోడికి ఓటేసి గెలిపిస్తున్నాం. పవర్లోకి వచ్చిన ఆ లీడరే మళ్లీ గ్యాంబ్లింగ్ వద్దంటాడు. ఇదెక్కడి న్యాయం అండి అంటున్నారు వాళ్ళు. పేకాట, నెంబర్ గేమ్, మట్కా పేరేదైతేనేం రోజు కోట్లాది రూపాయలు హుష్ కాకి. కరెన్సీ కట్టలు చేతులు మారిపోతున్నాయి. నిజానికి క్రికెట్ మీద బెట్టింగ్ మహా ఇంట్రెస్టింగ్. కాచులు రాల్చే ఈ క్రీడ మీద కాయ్ రాజా కాయ్ ఓ పెద్ద గేమ్. బుకీల మధ్య నడిచే ఈ గేమ్ను లీగలైజ్ చేసేస్తే ప్రత్యక్షంగా సర్కారుకు, పరోక్షంగా మీకు లాభం అని ఈ వితండవాదులంతా ఊరించేస్తున్నారు. మరి సర్కార్ గ్యాంబ్లింగ్ ను, బెట్టింగ్ ను చట్టబద్ధం చేస్తుందా? దీని మీద కూడా ఓ బెట్ కాసేస్తే పోలా? కాయ్ రాజా కాయ్. ఈ దేశంలో ప్రతి సెకండ్కు 4 చొప్పున పిల్లలు పుట్టేస్తున్నారు. వండర్. లెక్కలు చూస్తే గుండెలు బాదుకోవాల్సిందే. పెరిగిపోతున్న జనాభా దడుపు పుట్టిస్తోంది. ఘనమైన చరిత్ర కలిగిన మన ఇండియాలో జనాభా చరిత్ర కూడా ఇంకా ఘనంగానే ఉంది. ఈ 10 ఏళ్లలో దేశ జనాభా 18 కోట్లు పెరిగిపోయింది. కేంద్రం రిలీజ్ చేసిన భారత జనాభా లెక్కలు పక్కా అని చెప్పలేం. కానీ రైళ్లు, బస్సుల్లోనే కాదు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హోటళ్లు, స్కూళ్లు ఇలా ఎక్కడ చూసినా తామర తంపరగా జనమే కనిపిస్తారు. దేశంలో జన ప్రభంజనం బలంగా వీస్తోంది. ప్రభుత్వం రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం మన దేశ జనాభా 1.21 బిలియన్లు, అంటే 10 అంకెలన్నమాట. దట్ మీన్స్ 121 కోట్లకు పైగా జనవాహినితో దేశం ఓ జనసంద్రంగా మారిపోయింది. 2001 సంవత్సరంతో పోలిస్తే ఆనాటికి ఈ ఏడాది మధ్య పాపులేషన్ గ్రోత్ 17.6%. అన్ని రాష్ట్రాల కన్నా యూపీలో జనాభా చాలా ఎక్కువ. 19,95,81,000కు పైగా జనంతో
యూపీ హైయెస్ట్ పాపులర్ స్టేట్ అయింది. మన ఆంధ్రప్రదేశ్లో 8,46,65,000కు పైగా జనాభా ఉన్నట్లు సెన్సస్ లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్లో 40 లక్షల పైగా పాపులేషన్ ఉన్నట్లు పేర్కొన్నప్పటికీ ఇదంతా 10 ఏళ్ల క్రితం నాటి మాట. ఇప్పుడిది దాదాపు 80-90 లక్షలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక మగవాళ్ల పాపులేషన్ 17%, మహిళల జనాభా 18% పెరిగిందట. దక్షిణాదిలో అత్యంత జనాభా కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను గుర్తించారు. 8,46,00,000 పైగా పాపులేషన్తో ఏపీ తాపీగా ముందంజలో ఉంది. ఇక ఎప్పుడో మధ్యయుగాల నాటి కుల సంస్కృతికి మళ్లీ తెరతీస్తున్నాం. సెన్సస్ లో కులాన్ని చేర్చాలన్న ప్రతిపాదనను ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించాయి. తాజా సెన్సస్ లెక్కల్లో కులం గురించి ప్రధానంగా ప్రస్తావించకపోయినా ఈ మధ్య జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై రగడ జరగడంతో సర్కార్ సై అంది. వచ్చే నెలలో దీని మీద కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక క్యాస్ట్ బేస్ సెన్సస్ తో కుల రాజకీయాలకు తిరిగి తెరతీస్తాం. మరి జనం కులం కలిస్తే మరో సమరం. అంతేగా. ఇప్పుడు చెప్పండి, ఇది సెన్సస్సా లేక సెన్స్లెస్సా?